నమస్కారం. ఒక్కసారి ఆలోచించండి. గడిచిపోయిన కాలంలో దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికితీసి మన ప్రస్తుత జీవితాలను ప్రకాశవంతం చేసుకోగలిగితే ఎంత బావుంటుంది కదా. సరే, ఈరోజు మనం సరిగ్గా అదే చేయబోతున్నాం. 1944 నాటి ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగారంలోకి ప్రయాణించి ఎప్పటికీ విలువ తగ్గని సత్యాలను తెలుసుకుందాం. మనమీరోజు తెలుసుకోబోయే విషయాలన్నీ పరమపూజ్య గురుదేవులు పండిట్ శ్రీరామ్ శర్మ ఆచార్యజీ వారి అఖంగజ్యోతి పత్రిక నుండి స్వీకరించబడినవే. మే 1944 సంచికలోని ఆణిముత్యాలాంటి విషయాలను ఇప్పుడు మనం విశ్లేషించబోతున్నాం. సరే, ఇంక ఆలస్యమెందుకు? ఈ జ్ఞాన సముద్రంలోకే లోతుగా ప్రయాణిద్దాం. ముందుగా ఈ పత్రిక యొక్క అసలు ఆత్మ ఏమిటి, దాని ముఖ్య ఉద్దేశ్యమేమిటో అర్థం చేసుకుందాం. ఇక్కడ మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. దాదాపు 80 ఏళ్ల క్రితం చెప్పిన మాటలు టెక్నాలజీతో పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో మనకెలా ఉపయోగపడతాయి? నిజంగా ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈ అన్వేషణ మనకు ఎన్నో సమాధానాలు ఇవ్వబోతోంది. ఏ గొప్ప మార్పైనా మొదలవ్వాల్సింది మనతోనే కదా. అందుకే మన ప్రయాణంలో మొదటి అడుగు స్వీయ నిర్మాణం, అంటే మనల్ని మనం ఒక శిల్పంలా అద్భుతంగా చెక్కుకోవటం. అర్థవంతమైన జీవితానికి ఇంతకంటే బలమైన పునాది మరొకటి ఉండదు. ఇక్కడ గురుదేవులు చెప్పిన ఒక అద్భుతమైన మాట చూడండి. మనం జీవితంలో డబ్బు, పేరు, హోదా ఇలా ఎన్నో సంపాదించవచ్చు. కానీ వాటన్నిటికంటే విలువైన మూలధనం మన శీలం, మన క్యారెక్టర్. అదే మన నిజమైన సంపద. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన తేడాను గురుదేవులు వివరిస్తున్నారు. మన జీవితంలో మనం చేసే మార్పులు రెండు రకాలు. ఒకటి లౌకిక సంస్కరణ, అంటే మన బయటి ప్రపంచాన్ని, మన ఉద్యోగాన్ని, మన ఇంటిని బాగుచేసుకోవడం. ఇది తాత్కాలికం. ఇక రెండవది పారలౌకిక సంస్కరణ, అంటే మన లోపల మన ఆత్మను శుద్ధి చేసుకోవడం. ఇదే శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. మనం ఆరోగ్యం అనగానే సాధారణంగా మన శరీరం గురించి ఆలోచిస్తాం కదా. కాని అసలైన ఆరోగ్యం అంటే అది కాదు. మనసు, శరీరం, ఆత్మ, ఈ మూడూ ఎప్పుడైతే పరిశుభ్రంగా ఒకదానితో ఒకటి సంపూర్ణ సామరస్యంతో ఉంటాయో అప్పుడే మనం నిజమైన ఆరోగ్యవంతులం. మరి ఈ సంపూర్ణ మార్పు ఎలా సాధ్యం? దానికి యోగాన్ని ఒక శక్తివంతమైన సాధనంగా చూపించారు. యోగమంటే కేవలం కొన్ని ఆసనాలు కాదు. అది మన ఆలోచనలను శుద్ధిచేసి, మనస్కి బలాన్నిచ్చి, మనలోని దైవత్వాన్ని మేల్కొల్పి, చివరికి మనల్ని సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దుతుంది. ఒక వ్యక్తి తనని తాను సరిదిద్దుకున్నాక ఇక తన ప్రయాణం సమాజం వైపు సాగుతుంది. మనం బాగుపడటమే కాదు, మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా బాగుచేయాలి. ఈ విభాగంలో మనం దాని గురించే తెలుసుకోబోతున్నాం. చూశారా, ఈ వాక్యం ఎంత అద్భుతంగా ఉందో? ఒక దేశం యొక్క నిజమైన బలం దాని సైన్యంలోనూ, డబ్బులోనో కాదు, దాని ప్రజల గుణంలో, వాళ్ల ఉన్నతమైన ఆలోచనల్లో ఉంటుంది. దేశానికి మనం చేసే నిజమైన సేవ అంటే మనల్ని మనం ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడమే. ఇక స్నేహం గురించి కూడా ఈ పత్రిక చాలా గొప్ప విషయాలు చెబుతోంది. నిజమైన స్నేహం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. అది ఒకరికొకరు స్ఫూర్తినిచ్చుకుంటూ ఇద్దరూ కలిసి మంచి మార్గంలో ఎదిగే ఒక పవిత్రమైన బంధం. ఇప్పటిదాకా మనం చూసినవన్నీ చాలా ముఖ్యమైనవే. కాని ఇప్పుడు మనం ఈ జ్ఞాన ప్రయాణంలో అత్యున్నత శిఖరానికి చేరుకున్నాం. అదే పరిశుద్ధమైన జ్ఞానాన్ని అన్వేషించడం. ఇదే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం. భగవద్గీతలోని ఈ శ్లోకం యొక్క అర్థం చాలా లోతైనది. ఈ ప్రపంచంలో జ్ఞానం కంటే పవిత్రమైనది, మనల్ని శుద్ధి చేసేది మరొకటి లేనేలేదని దీని అర్థం. జ్ఞానయోగమంటే కేవలం పుస్తకాలు చదివి విషయాలు తెలుసుకోవడం కాదు. ఆ జ్ఞానాన్ని ఒక దీపంలా వెలుగించి, ఆ వెలుగులో సత్యాన్ని చూస్తూ, ఆ కాంతిని సమాజ శ్రేయస్సు కోసం పంచడమే అసలైన జ్ఞానయోగం. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. వాటన్నిటి సారాంశాన్నిప్పుడు కొన్ని సులభమైన, ఆచరించగలిగే సూత్రాలుగా చూద్దాం. మొదటగా, మన జీవితానికి శీలమే పునాది. రెండవది, మనల్ని మనం బాగుచేసుకోవడమే నిజమైన దేశసేవ. మూడవది, మన ఆరోగ్యమంటే కేవలం శరీరం కాదు, మనస్సు మరియు ఆత్మ కూడా. నాలుగవది, మనలోని చెడు అలవాట్లను పట్టుదలతో జయించాలి. ఇక ఐదవది, ఓటమి వస్తే పొంగిపోకూడదు, దాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. ఇంకా నిజమైన స్నేహాన్ని వెతకాలి. జీవితంలో క్రమశిక్షణ చాలా అవసరం. జ్ఞానం సంపాదించడమే అత్యుత్తమ మార్గమని గుర్తించాలి. మన ప్రాపంచిక బాధ్యతలకి, ఆధ్యాత్మిక లక్ష్యాలకి మధ్య బ్యాలెన్స్ పాటించాలి. మరియు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సింది, సింపుల్గా జీవించాలి, ఉన్నతంగా ఆలోచించాలి.
ఈ మాటలు వింటుంటేనే మనలో ఏదో తెలియని శక్తి వస్తుంది కదూ. అవును, మార్పు కోసం మనం ఎక్కడికో పైకి చూడాల్సిన అవసరం లేదు. మనలోనే ఆ శక్తి ఉంది. మన బాధ్యతను మనం గుర్తిస్తే మనం జీవిస్తున్న ఈ ప్రపంచాన్నే స్వర్గంగా మార్చగలం. చివరగా ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. ఈరోజు మనం తెలుసుకున్న ఈ అద్భుతమైన జ్ఞానంలోంచి కనీసం ఒక్క చిన్న విషయాన్నైనా, ఒక చిన్న కిరణాన్నైనా మన జీవితంలోకి తీసుకుని మన మార్గాన్ని ప్రకాశవంతం చేసుకోవడానికి ఎక్కడ అవకాశముంది ఆలోచించండి.